లోకేష్ గారు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలంటే దేశవ్యాప్తంగా లోకేష్ గారి చర్చ నడుస్తుంది. లోకేష్ గారు సీఎం అవుతారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అని. బాబు గారిని చూస్తే బ్రహ్మాండంగా ఉన్నారు, ఫిట్ గా ఉన్నారు. సడన్ గా ఈ చర్చ ఎందుకు వచ్చింది? అవుతారా? ఆయన జన్మజాతకం ఎలా ఉంది? ఆయన యోగాలు ఎలా ఉన్నాయి అసలు? నేను ఆయన జన్మ జాతకాన్ని పరిశీలించాను. ఓహ్! భరణి నక్షత్రం ఆయనది. ఆ! యాక్చువల్‌గా 2024 10వ నెల 5వ తారీఖు నుంచి మీరు గమనిస్తే ఆయనకి రాహు మార్గదశలో శుక్రుడి యొక్క అంతరం నడుస్తుంది. ఓకే. ఓకే. ఈ శుక్రుడు ఆయనకి పరివర్తన యోగంతో ఉన్నాడు. సప్తమాధిపతి ఆయనకి దశమ క్షేత్రంలో ఉన్నాడు. వృత్తి స్థానంలో ఉన్నాడు ఆయన. ఓకే. అయితే ఈ సప్తమ స్థానంలో శని పరమ ఉచ్చబొంది ఉన్నాడు ఆయనకి. ఓకే. శని అధికారాన్ని ఇస్తాడు. రాహువు అధికారాన్ని ఇస్తాడు. రాజకీయాలను కూడా ఇస్తాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే శని ఇంటిలో శుక్రుడు ఉన్నాడు. ఓకే. శుక్రుడు యొక్క ఇంట్లో శని ఉన్నాడు. శని ఉచ్చ స్థానాన్ని అలంకరించి ఉన్నాడు. కాబట్టి దగ్గర దగ్గర 2026 ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఈ ప్రాంతాలలో వరకు కూడా ఆయనకు రాహులో శుక్రుడు నడుస్తాడు. ఈ శుక్రుడు నడిచినప్పుడు మీరు గమనించండి 2024 10వ నెల నుంచి కూడా ఆయన గ్రాఫ్ పెరుగుతూ వస్తుంది. ఎంతో పప్పు అన్నవాడు అదే ఇప్పుడు అనబోతున్నాను. నిప్పులాగా తయారై చాలా గొప్పగా పరిపాలన చేస్తున్నాడు. తుప్పు వదలగొడుతున్నాడు తుప్పు అందరూ. వదలగొట్టేస్తున్నాడు. అందుకని ఏంటంటే ఆయనకు అవకాశం తప్పకుండా ఉంది. ఆయన ఓకే. గ్రహ దశల్లో అవకాశం ఉంది. చూడండి ఎప్పుడైనా సరే ఎన్నో కష్టాలు మనం ఫేస్ చేసినప్పుడే అతనిలోంచి అంతర్మదనంలోంచి కరెక్ట్. ఒక నాయకుడు తయారవుతాడు. కాబట్టి అతను జనంలోకి ఎప్పుడైతే నడవటం మొదలుపెట్టాడో అక్కడి నుంచే మంచి నాయకుడిగా నిప్పులాగా తయారయ్యాడు. అవును. అవును. పప్పు అన్న వాళ్ళకి చాలా గొప్పగా సమాధానం ఇస్తూ ఉన్నాడు. ఇచ్చాడు. అవును. బట్ ఆయన జాతకంలో ఈ యోగం తప్పకుండా ఉంది. సో కాబట్టి బాగా చెప్పారు. ఈ అయితే ఉగాది తర్వాత అది ఆయనకు చెప్పాలి నాకు. ఈ ఉగాది తర్వాత ఆయన ఏ రోజైనా సరే సీఎం అయ్యేదానికి 200% అవకాశం ఉంది. ఇంకో ప్రశ్న కూడా ఉంది. ఉగాది చెప్పండి. తర్వాత అంటే ఎన్ని నెలల లోపు? మళ్ళీ మీకు నేను ఉగాది ఆ- తర్వాత అన్నాను ఆ, అనకూడదు. ఆయన జన్మ జాతకంలో 2026 9వ నెల వరకు అచ్చా. 2026 9వ నెల వరకు కూడా ఈ రాహులో శుక్రుడు యొక్క అంతరం ఉంది. ఈ శుక్రుడు ఏం చేస్తున్నాడంటే అతనికి దశమాధిపతి అయి ఉన్నాడు. దశమ స్థానంలో ఉన్నాడు ఆయనకి. ఓకే. కాబట్టి ఈ టైంలోనే అతనికి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంది మ్మ్. అని చెప్పాలి.